స్క్రోల్ చేస్తున్నారా? స్క్రోల్ చేయకండి. ఒక 2 మినిట్స్ నేను చెప్పింది వినండి. నేను నా అన్వేషణ గురించి ఒక పాయింట్ మాట్లాడతా. ఇది భారతదేశంలో ఉన్న స్త్రీలు, 2 రాష్ట్రాల స్త్రీలు నాకు కమెంట్ చేయండి. నేను మాట్లాడింది కరెక్టా కాదా అని చెప్పేసి. మన ఇంట్లో ఉన్న పిల్లల్ని ఈయన ఇతర దేశాలకి రమ్మని అక్కడ వ్యభిచార గృహలో లేదంటే ఆ అమ్మాయిలతో ఆటలు ఆడుకుంటే ఆ ఆటల వల్ల మన యొక్క కామాన్ని తగ్గించుకుంటే దానివల్ల భారతదేశంలో రేపులు తగ్గిపోతాయంట. ఈ పెద్ద మనిషి చెప్తున్నాడు, నా అన్వేషణ పెద్ద మనిషి. భారతదేశంలో స్త్రీలందరూ ఆలోచించండి, ఇది కరెక్టా రాంగా అని. ఈ పాయింట్ కోసం నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా, ఇలా మాట్లాడాలని. సమయం వచ్చింది కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది కదా. ఇక్కడి నుంచి మాట్లాడతా. ఆయన దీని గురించి ఆపే వరకు నేను మాట్లాడతా. ఇప్పుడు పెద్ద మనిషి అంటే ఒక మాట చెప్తే అది వాళ్ళు మారేలా ఉండాలి. ఇప్పుడు మా అమ్మ ఉందండి. చిన్నప్పుడు నాకు 10th అనుకుంటా, మనకి కీప్యాడ్ ఫోన్లు ఉండే కదా, అప్పుడు ఇంటర్నెట్ వచ్చాయి. అట్లలో నేను వీడియోలు చూస్తున్నప్పుడు మా అమ్మ నన్ను పక్కకు పిలిచి, ఏం చేస్తున్నావు నువ్వు అన్న. అర్ధరాత్రి 2వ టైంలో. ఏం లేదు, నేను ఫోన్ చూస్తున్నాను. నేను ఏం చూస్తున్నానో ఆవిడ తెలియదు, కానీ ఆవిడ ఒకటి చెప్పింది, మీరు పాయింట్ చేయండి. మా అమ్మ చెప్పిన మాట, నువ్వేమైనా చూడు కానీ ఈ బ్లూ ఫిలింలు అలాంటివి మాత్రం చూడకు. ఎందుకంటే ఒక మనిషి జీవితం నాశనం అయిపోవడానికి మందు, సిగరెట్టు, జోదం ఎలాగో ఈ వ్యభిచారం కూడా అలా. అప్పట్లో కుష్ఠరోగాలు, అంటురోగాలు వచ్చాయని చెప్పేవారు. మా అమ్మ మాకు అలా చెప్పింది. దానికి మేము భయపడి ఉన్నాం. బట్ ఈయన మరి వీళ్ళ అమ్మ నాన్న ఏం చెప్పారో నాకు అర్థం కావట్లే. ఇలానే పెంచారుగా నా అన్వేషణ వాళ్ళ అమ్మ నాన్న. మన పిల్లల్ని వ్యభిచార గుహలకు తీసుకెళ్తాడంట, అక్కడ గేములు పెడతాడంట, అక్కడ ఆటలాడాలంట. అరే అసలు సంస్కారం ఉందారా నీకు? ఆయన్ని ఫాలో అయ్యేవాడికి ఒక్కడే చెప్తున్నా, ఇది నేను మాట్లాడే పాయింట్ కరెక్ట్ కాదని మీకు అనిపిస్తే మీరు నన్ను వేసుకోండి.